భావ వ్యక్తీకరణ. నిజంగా నరేంద్ర ఇక్కడ ఉండటం ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈవెంట్లో పరోక్షమైనటువంటి పాత్ర చాలా ఉంది. స్కూళ్ళకు ఏ విషయాలు కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా సమయానికి అందించడం, అలాగనే ఇవాళ అంత చక్కగా ఫొటోస్ రావాలి అని అంటే స్కాన్ చేస్తే బాగా వస్తాయి అని అనగానే హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని మేమందరం వచ్చి మళ్ళీ నరేంద్ర స్కూల్లో రిమార్క్ రాకూడదని మేము రిక్వెస్ట్ చేస్తే హెడ్ మాస్టర్ని రికార్డు ఆయన తీసుకొని వెళ్ళి అవన్నీ స్కాన్ చేసి అవన్నీ అట్లా లైవ్లీహుడ్గా అవన్నీ ఇవాళ మన పెద్దవడ్లపూడి పురవీధుల్లో అవన్నీ ప్రదర్శించబడుతున్నాయి అంటే మనం చేసిన కృషి కూడా ఉంది. అలాగనే సోషల్ సర్వీస్ అక్కడెక్కడో చేసే సర్వీసు ఖచ్చితంగా దాన్ని మనందరికీ తెలుసు. అంతకుమించి ఎవరైనా స్కూల్కి రాని ఇట్లాంటి అకేషన్ ఉంది అంటే ఏదో ఒకటి పిల్లలకి స్కూల్కి జరిపించాలని తన వంతుగా ప్రయత్నం చేయడం మేము గమనించాం. దానిలో భాగమే మరి ఇవాళ మనం మన స్కూల్కి కొన్ని ఐటమ్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి నరేంద్ర మన స్కూల్లో చదువుకున్నటువంటి మన తోటి క్లాస్మేటే కాకుండా ఈనాడు నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉన్నాడు. ఇవాళ డబల్ ధమాకా 2 మెమెంటో ఇచ్చావా? అందరికీ 1 మెమెంటో, నరేంద్రకి మాత్రం 2 మెమెంటో. డబుల్ ధమాకా మంచిది. ఇప్పటివరకు ఈ ప్రయాస ఆయాసం ఏంటంటే మా లేడీస్ ఎవరైతే ఇప్పటివరకు మాట్లాడలేదో వాళ్ళందరూ ఒక 2 మాటలోనే మాట్లాడతారని ఆశగా ఇంతవరకు జెంట్స్ అందరినీ ప్రోత్సహించి మిమ్మల్ని కొంచెం ఇన్స్పైర్ చేయాలని ప్రయత్నం చేశాం. గోమతి, రత్నాంబ, పద్మజారాణి, సురేఖ, సుజని. ఓకే, వాళ్ళిద్దరు 1 by 1 దయచేసి ఎంతో కావాల్సిన 2 నిమిషాలు. కానీ సిస్టర్స్ బర్త్డేస్ కానీ అలా ఫాదర్స్ బర్త్డేస్ కానీ నేను సహాయం ఇద్దరు డ్యాన్స్ చేసేవాళ్ళం బాగా. అది ఖోఖో ఆడేదాన్ని బాగా, స్పోర్ట్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని, చదువులో కూడా పోటీ పడేదాన్ని. సాంబయ్య, నేను, శ్రీనివాస్ చక్రవర్తి అంటున్నారు కదా, శ్రీనివాస్ చక్రవర్తి కూడా బాగా చదివేవాడు. స్కూల్ ఫస్ట్ జ్యోతిరాయన ఫాదర్ ఉండేవాడు, చిన్న మా ఇంటి పేరు అన్నే, సుజనా వాళ్ళ ఇంటి పేరు మన్నే. అన్నే మన్నే అన్నే మన్నే చెవులు పట్టుకుని ప్రతిరోజు బిల్లి మీదేం కూర అని అడిగేవాడు. చెప్పగానే ఇంకా కింద నుంచి పోయేదాకా ఇక్కడ చెవులు పట్టుకుని ఎత్తేసేవాడు. మళ్ళీ పుట్టేది. నేను 4th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. 4th నుంచి 10th క్లాస్ వరకు రోజుగా చేస్తున్న కారంపూడిలో. మాది నసరావుపేట దగ్గర రావిపాడు. మా వారు పూదోట లియోపేట క్యాథలిక్స్. నాకిద్దరు పాపలు, పెద్ద పాపకు 5వ ఆగస్టు, చిన్న పాప ఎంపీఎస్ అయిపోయింది. అందరూ చప్పట్లు పడితే ఎప్పుడైనా
టెన్త్ చదివాను. చిన్నవాళ్ళ నుంచి ఇప్పుడు గుంటూరు గుంటూరులో ఇద్దరు బాబులు, ఇద్దరు యూఎస్ఏ చాలా సంతోషం. తప్పకుండా కొట్టారండి. ఇద్దరు అమ్మాయిలు, ఆ అమ్మాయిలు కొంచెం బాగా చదువుకుందామని మా హస్బెండ్కి పెరాలసిస్ వచ్చింది 2005లో. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడతాను. తర్వాత ఇక పిల్లలు ఎక్కువ చదివించుకోలేకపోయారు. చిన్న వయసులో మ్యారేజ్ చేశారు. నాకు ఇద్దరు మనవాళ్ళు మనవాళ్ళు. తర్వాత నేను హాస్పిటల్లో శానిటేషన్ చేస్తాను. ప్రైవేట్ కూడా హాస్పిటల్లో డాక్టర్. అయితే చాలా సన్నిహితంగా ఉండేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. జూనియర్ డాక్టర్స్ అందరూ పరిచయం చేశారు. చాలా మంచి అమ్మాయి క్లాస్మేట్ అని చెప్పి చాలా బాగా చెప్పారు. తను డాక్టర్ అయినా నేను శానిటేషన్ వర్కర్ అయినా తనతో పాటు కూర్చోబెట్టాను. తనతో డాక్టర్స్తో పాటు కూర్చోబెట్టి బయట నుంచి ఏం తెప్పించినా సరే కూర్చోబెట్టుకొని తినండి ఆయన ఉండేవాడు. చాలా బాగా చేశారు. ఆలోచన ఉండేవారు. ఆయన ఏమంటే గొప్పగా చెప్పుకుంటాము, చాలా మంచిగా చెప్పుకుంటారు. కానీ అటువంటి ఆయన మన మధ్యన లేకపోతే చాలా బాగా ఇంత జరుగుతుంది. కానీ ఉదయం నుంచి నాకు ప్రేమ్ కుమార్ చాలా బాగుండేవాడు. అసలు ఫ్రెండ్లీ మంచి వచ్చే పరిస్థితుల్లో కూడా చెప్పాను. అయినా రావాల్సిందని చెప్పేసి దేవుడు చాలా సంతోషం. ఉస్మా ఎప్పుడైనా మాతో మాట్లాడినప్పుడు శృంగారపురం అండి. నేను 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. తర్వాత పాతూరు ఇచ్చారు నన్ను. మా హస్బెండ్ ఆర్మీ చేశారు. నాకు 3 పిల్లలు, ఒక మగ పిల్లడు, 2 ఆడపిల్లలు. 3 ఇంజనీరింగ్ చేశారు, జాబులు చేస్తున్నారు దేవుని కృపతో. కోడలు వచ్చింది, కొడుకు, కోడలు, అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇంజనీరింగ్గా జాబ్ చేస్తారు. దేవుని కృపతో అందరూ జాబ్ చేస్తున్నారు. మేమంతా క్షేమంగా ఉన్నారు. మనం అందరం కలిసినందుకు నాకు ఎంతో చాలా సంతోషం ఉంది. ఇలాగని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఆశిస్తే మరోసారి మనం అందరం కలుసుకోవాలని దేవుని ఆశిస్తున్నాం. చాలా సంతోషం. కొన్ని విషయాలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఒకటి, మన ఇంట్లో ఏం జరిగే మంచి శుభకార్యాలకైనా ప్రతి ఒక్కరిని కనుక మనం ఇన్వైట్ చేసుకుంటామంటే, ఇప్పుడు ఒక మిత్రుడు వెళ్తా నాకు చెప్పిన మాట మీతో పంచుకుంటున్నాను. ఏ అనుబంధం అయితే 42 సంవత్సరాల తర్వాత చిగురించిందో, ఈ అనుబంధాన్ని మనం జీవించినంత కాలం కొనసాగించే ఒక అనుభవం నడుద్దాం. అలా అది సాధ్యపడాలి అంటే సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు ఇన్వైట్ చేసుకుంటా మరి కలిసి ముందుకు వెళ్ళడం చాలా అవసరమని నా మాటగా చెప్పమని పాతసారి వెళ్తా చెప్పాడు. సో అది మీకు నేను తెలియజేశాను. అలాగనే బోడెంపూడి మురళి తను అమెరికా నుండి సందేశాన్ని పంపించినప్పుడు కూడా తనకి సెలవు పెట్టుకొని రావడానికి షెడ్యూల్ కుదరలేదు కాబట్టి రాలేక పోతున్నట్లుగా చెప్పాడు. చాలా బాధపడ్డాడు కూడా. నిజంగా నాకు తెలిసి లైవ్ చూస్తున్నట్లయితే కనుక చాలా చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం పెట్టుకున్నాడు. నాకు తెలిసి మనందరిలోకి ఎక్కువ మెమరీ పవర్ తనకు ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరెవరికి ఏమేమి పేర్లు పెట్టాడో కూడా చెప్పుకుంటూ వస్తాడు.
సో అవకాశం ఉంటే మరొక మారు మిత్రుడు మన మధ్యలోకి వస్తాడు, వచ్చి మనందరితో కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకుంటాడు. అలాగనే ఇంతకీ మీ అందరి ముందు ఒక చిన్న ప్రపోజల్ పెడతా. మరలా ఎప్పుడు కలవబోతుందని చెప్పండి. మౌనం వేడాలి. మరలా ఎప్పుడు కలవబోతుంది? నిజంగా 50 సంవత్సరాల్లో మరలా కలిసే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు? 28. ఓకే, దానికంటే ముందు వాస్తవంగా 2013లో కృపాకరు మా లోకల్లో ఉన్నటువంటి మా మిత్రులతో కలిసి ఈ పేర్లన్నీ గ్యాదర్ చేయడం ఇవన్నీ ఈవెంట్ కండక్ట్ చేయడానికి తీసుకువెళ్ళాడు ముందుకి. అప్పుడు ఆ తెలంగాణ ఆంధ్ర మూమెంట్ రావడం ఆగడం జరిగింది. ఆ తర్వాత కూడా మరలా వెంకటలక్ష్మి మరలా చేసి అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టి ఏ స్పిరిట్ అయితే 2013లో ఆగిపోయిందో ఆ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగనే కృపాకర్ని నేను చాలాసార్లు పిలిచి మరి ఫోన్ చేసి ప్లాంట్కి పిలిచి అన్ని వివరంగా చెప్పేవాడిని. ఏ విషయం ఉన్నా తన ద్వారానే గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టాలన్నా ఫోన్లు చేయాలన్నా నువ్వే చేయ కృపాకర్ని ముందుండి నేను ప్రోత్సహించేవాడిని, తనకు తెలుసు. ఎందుకంటే 2013లో ఒక ఇనిషియేషన్ చేసిన వ్యక్తి కనుక ఇవాళ క్రెడిట్ ఎవరికి వస్తుంది అనేది కాదు ముఖ్యం. అందరం కలిసామా లేదా, అందరము ఒక సంతోషకరమైనటువంటి అనుభవాలతో గడిపామా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే మరి కొన్ని అవాంతరాలు మనకి చర్చించాల్సిన అవసరం లేకపోయినా మా సంకల్పం వల్ల ఒకటే, ఏదైతే ఆనాడు గ్రూప్ క్రియేట్ చేయబడిందో ఆ గ్రూపు క్రియేట్ చేసిన నుంచి మా అభిప్రాయాల్లో తేడా లేదు. చక్కని ఒక ఆత్మీయ సమ్మేళనం జరిపించబడాలని ఆశించే ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మధ్యలో ఏర్పడినటువంటి కొన్ని అవాంతరాలు ఎన్ని వచ్చినా అంతిమ లక్ష్యం ఒకటి ఉంది. ఆ లక్ష్యం వైపు నడవాలి అని ఒక దృఢ సంకల్పంతో ఆ వైపు నడిచాం. పందిపాటి ప్రసాద్ ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్లో, చిత్తశుద్ధితో ఏ ప్రయత్నం చేసినా అది సఫలం అవుతుంది. నిజంగా అదే చిత్తశుద్ధితో ఉన్నాం. ఆ ధైర్యంతోనే ఆత్మీయ సమ్మేళనం సంబంధించి ఒక వీడియో చేసి ఇన్విటేషన్ రిలీజ్ చేసిన ప్రతి కార్యక్రమం అయితే ఏవైతే కార్యక్రమాలను టేకప్ చేశామో కొంత నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం జరిగినా ఇవాళ సాక్షాత్కరించబడింది. ఈ తపన ఇవన్నీ కూడా మనం ఎంత సంతోషంగా గడిపామో. నేను మీతో ఒక మాట చెప్తాను. కుసుమ టీచర్ గారి దాక కొంతమంది మన లేడీస్ కూడా ఉన్నారు. కుసుమ టీచర్ గారు చెప్పిన ఒక మాట, చాలా ఆత్మీయ సమ్మేళనం చూశారు కానీ ఇంత బాగా జరగలేదయ్యా, ఇది చాలా నన్ను కదల్చి వేసిందని కుసుమ టీచర్ గారు చెప్పారు. మీరు గమనించారో లేదో, టీచర్ గారు మాట్లాడేటప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కూడా సాధ్యమైంది అని అంటే హృదయపూర్వకంగా మనం చేసినటువంటి ప్రయత్నం. అందుకనే దేవుడు అందరినీ కూడా ఇక్కడ సమకూర్చాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగనే జయప్రసాద్కి నాకు తెలిసి వీడు ఎవరికైతే ఫోన్ చేసి మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడతాడో వెంటనే వాడికి ఒక కౌంటర్ వచ్చేది. ఏది 10 సార్లు చేస్తున్నాడు, 20 సార్లు చేస్తున్నాడు, అది ఇదని. నేను మాత్రం ఈ డయాస్ మీద ఆనెస్ట్గా చెప్తున్నా, గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ఒకే ఒక తలుపుతో ముందుకు నడిచాడు తప్పితే వేరే ఎటువంటి భిన్నమైనటువంటి ఆలోచన లేదు. మాకు కొంచెం విసుకొచ్చినా వాడికి విసుకొచ్చేది కాదు. ఖాళీగా సమయం చేద్దామని నేను హైదరాబాద్ వెళ్ళి నా పనుల మీద వెళ్తే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటున్నావు అని చెప్పేసి నా పని అవగానే నా దగ్గరికి వచ్చి రాత్రి 12 దాకా ఉండేవాడు. 12కి ఇక అప్పుడు బయలుదేరి వెళ్ళేవాడు. వాడు వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో పడుకునేవాడు. అంత కృషి అనేది జరిగింది. సరే, ఏది ఏమైనా ఎవరు చేయాల్సిన కృషి వాళ్ళు చేశాం. ఆ కృషి ఫలితమే ఈ రోజున మనం అందరం కూడా ఈ రీతిని కలిసాం. ఇంకా మన మిత్రులు ఎవరైతే రాలేకపోయారో కారణాలు ఏమైనా మనస్ఫూర్తిగా వారందరూ మరలా మమేకం అవుతారని ఆశిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మురళి అడిగాడు డేట్ అనౌన్స్ చేయడం, వాళ్ళు ఎప్పుడు పెడతారో ఆ డేట్ని బట్టి నేను ముందుగానే షెడ్యూల్ వేసుకుంటానని. మరి మన మిత్రుడు కిషోర్ డిసెంబర్ టు జనవరి వరకు తను ఇండియాలో ఉంటాడు 2 months. సో ఇలాంటి సందర్భం సురేఖ ఇప్పుడు యుఎస్లో ఉందని చెప్పి అన్నారు.
అని జనవరిలో అందుబాటులో ఉంటుందని జనవరిలోనే మనం ప్లాన్ చేయడం కనుక జరిగింది. వెంకటలక్ష్మి విషయమైనా అంతే, ప్రతి ఒక్కరి విషయం జనవరిలో డేట్లు కూడా మనం ఫిక్సేషన్ కూడా కారణం అదే. ఏది ఏమైనా మెజారిటీ మనం అందరం కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాలుభాగస్వామ్యం, అందుకు చాలా ధన్యవాదాలు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పే కంటే కూడా పూదోడు జయ చెప్తే బాగుంటుంది. ఏమంటారా వాళ్ళు చేయలేదు ఇస్తారండి, తీసుకుంటారు. దాని గురించి ప్రత్యేకమైనటువంటి ఏమి లేదు. ఓకే, మిత్రులకి, స్నేహితులకి, క్లాస్మేట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ కార్యక్రమం జరగడానికి అసలు మెయిన్ ఇన్స్పిరేషన్ ల్యాక్స్ వెంకట లక్ష్మి, కేర్ ఆఫ్ లండన్. అదే పాపం కొంచెం లండన్ పాలిటిక్స్ చేసిన మధ్యలో తప్పుకోండి ఉన్నా మాట్లాడుతూ తప్పేం లేదు. ఆత్మీయ సమావేశం ఇది, అంతరాత్మ అది నేను చెప్పేది నన్ను కాకపోతే పాపం ఆయన నాకు ఫోన్ చేసి, హాయ్ జయప్రసాద్, నేను అసలు గ్రూప్లో ఎప్పుడు పట్టించుకోలే, ఆ గ్రూప్లోకి వెళ్ళలేదు, చూసేవాడిని వదిలేసేవాడిని. అయితే జయప్రసాద్ ఏంటి నువ్వు ఇంటరాక్ట్ కావట్లేదు ఈ గ్రూప్లో అని అంటే, నేను ఇన్వాల్వ్ అయ్యి సాంబయ్యని వైవీడిని పట్టుకున్నా. ఫస్ట్ పట్లు కూడా వస్తుంటాయి కదా, నాకు కొంచెం నాగభూషణి అంతా టచ్లో ఉంటారు. వచ్చి ఫస్ట్ వైవీడిని క్యాచ్ చేసి, బాబు మనం చేయకపోతే కష్టం అంటే, మన జూనియర్స్ ఉండేవాళ్ళు అంతా చుట్టాలు ఫ్రెండ్సే కదా, ఎరా 24 34 అనేవాళ్ళు అందరూ కలిసినప్పుడల్లా ఇదే కావాలి, పెళ్లిలో కలిసిన ఎక్కడ కలిసిన ఇది ఎట్లయినా కార్యక్రమం పూర్తి చేయాలని ఇన్స్పిరేషన్తో వాళ్ళందరితో మాట్లాడి సత్వరంతో మనం చేసాము. మన తప్పట్టు ఏమీ లేదంతా పాజిటివ్గానే వెళ్ళాము, వాళ్ళు కూడా పాజిటివ్గానే తీసుకొని ముందుకు నడిచారు. సరే ఒకరిద్దరు మిస్ అయ్యారు, దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 మెంబర్స్ పార్టిసిపేట్ 30 మెంబర్స్ వచ్చారు. అవుట్ ఆఫ్ 50లో 10 మంది పోయారు, ఒక 40లో దాదాపు 10 మంది. వాళ్ళు కూడా ఎందుకు రాలేకపోయారంటే కొన్ని కారణాల వల్ల ఈరోజు డ్యూటీలు పడ్డారు. ఒక అబ్బాయి విఆర్ఓ, ఒక అతను యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉన్నాడు, ఇలా ఒక 5-6 మిస్ అయ్యారు అనుకోకూడదు. సో ఆల్మోస్ట్ 100% సక్సెస్. వాళ్ళు కారణాల వల్ల మిస్ అయ్యారు లాస్ట్ మినిట్. సో ఒక అతను వాళ్ళ అమ్మాయికి మొన్న మ్యారేజ్ చేశాడు, ఎంగేజ్మెంట్ అయ్యారు. వాళ్ళకి ఈరోజు ఇంటికి ఏదో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారంట, భోజనాలకు వస్తున్నారని అతను స్ట్రక్ అయ్యాడు. ఇంకా ఇంకొకటి ఉన్నాడు పొలిటికల్ లీడర్ పౌర్రాజు, బిజీ అయిపోయి ఎలక్షన్ కదా, అంతా వేటు హైదరాబాద్ అంట. సరే ఇప్పుడు అందరు టచ్లో ఉన్నారు, లేరని కాదు. సో ఈ ఆత్మీయ సమావేశం ఇంత బాగా జరగటానికి, ఈ ఓటాడటానికి ముగించే ముందు ఇక్కడ ముఖ్యం వైవిడి అసలు, ఎందుకంటే పాపం వాడి పరిస్థితి ప్రమోషన్ వచ్చింది, వీళ్ళందరూ సన్మానం చేసుకుని అంతా బాగానే ఉంది. అని ఈయనకు దొనకొండ అంటే ప్రతిరోజు పోతాడు, రేపు 1 గంట 2 మేము ఫోన్ చేస్తున్నాం. ఇంత మధ్య కార్యక్రమాలు నడిచి గవర్నమెంట్ ఆట పాట అని చాలా బిజీగా ఉండేవారు. సో మళ్ళీ నైట్ మాట్లాడి ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోఆర్డినేట్ చేసుకుంటూ మీ అందరితో టచ్లో ఉండి రకరకాలుగా మొత్తానికి ఈ కార్యక్రమం ఎంతమంది వచ్చినా జరపాలి అని డిసైడ్ చేసి వైవిడి, పివిఎన్ఎస్, సాంశివరావు, ఇక ఇక్కడ ఉన్న మిత్రులు కుప్పారా, బాబు మీకు అసలు కుప్పారా అయితే నిద్రపోయేవాడు, రాత్రి కూడా అంతే. డేవిడ్ ఒక 4 నేను 4:30 వచ్చాను, నాగభూషణ్ గారి గెస్ట్ హౌస్లో ఉన్నాను. నేను వచ్చాక ఇక్కడ 2:30, 3:30 వీళ్ళు వచ్చున్నారా, ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు, డేవిడ్ కానీ ఈ మాస్టర్ గారు అయితే నేను రానన్నాడు, నన్ను ఇసుకిచ్చొద్దు ఫోన్ చేద్దాను. సావేర్ మాస్టర్, నేను సింగిల్ టీచర్ అన్నాడు, స్కూల్ మూసేసి తీసుకొని వస్తాను. పాపం లక్కీగా సెలవులు వచ్చింది, జగన్ ఇతరుల గురించి సెలవు ఇచ్చాడు, ఎక్స్టెండ్ చేశాడు. సో ఇట్లా ప్రతి ఒక్కరు కృషి చేసి మన ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, మన పీవీఎన్ ఎప్పటికప్పుడు చూసుకోవటం, ఇంకోటి మనం మనీ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలి, ఏ రోజు కూడా అది ఎలా సాగాలో అలానే సాగిందని చెప్పి అలానే తీసుకొచ్చాము. చక్కగా అందరూ కూడా ఎవరు కూడా కాదనకుండా ముందుకు వచ్చి వాళ్ళంతా కాంట్రిబ్యూషన్ ఇమీడియట్గా చేసేయాలి, వెనక ముందు కూడా చూడకుండా అందరూ ఆ ప్రస్తావన కాదు. సో
సో ఆ ఫుడ్ సెక్షన్ కానీ, ఆ భోజనాల అరేంజ్మెంట్ కానీ, వాటికి సంబంధించిన కొన్ని మ్యాటర్స్ కానీ, ఆ నెంబర్స్ గ్యాదర్ చేయడం కానీ, ఆ బీవేలు కుప్పారాలంతా ముఖ్యంగా ఫుడ్ ఈరోజు మీకు బాగుందా? అన్ని ఐటమ్స్ స్పెషల్గా సెలెక్ట్ చేసింది వైవిడి, బొమ్మడాయలు దగ్గరుండి ఇవన్నీ ఐటమ్స్ పీవీఎన్, ఆ పాల తల్లి అంటే కొంచెం స్పెషల్గా, అంటే మన పాతకాలంలాగా అవన్నీ పెట్టారు ఫుడ్. సో అట్లాగే పిల్లలకు కూడా మనం 300 మందికి అరేంజ్ చేసాము. అనుకోకుండా ఇక స్కూల్ లేదు కాబట్టి వచ్చిన వరకు వచ్చారు. మరి వాళ్ళు కూడా ఒక 100 మంది 50 మంది వచ్చారు. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి మంచి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా మురళి వాడమ్మటే యుఎస్లో ఉన్నా సరే స్పందించి ఏ రోజుకి ఆ రోజు అందరితో మాట్లాడి నేను లేనందుకు చాలా బాధపడుతున్నానని. అదేవిధంగా మనలో ఒక అబ్బాయి మా ఊరు కనపరు ఫాదర్ సునీల్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు 25 years నుంచి. అతను 27th 29th వస్తున్నాడు, 28th వస్తున్నాడు. అది ముందుగానే ఫిక్స్ అయింది ప్రోగ్రామ్. అతను కూడా నేను లేనందుకు బాధపడుతున్నాను. వీడియో రిలీజ్ చేశాడు, మీరు అందరూ చూసి ఉంటారుగా. మెయిన్ వీడియోలు మేము అడిగానే రిలీజ్ ఎందుకు చేయించామంటే 42 ఏళ్ళ దాకా వస్తున్నాం. ఆ కిషోర్ని పట్టుకోవడానికి మాకు 15 రోజులు పట్టేది. ఎందుకంటే అక్కడ నైట్ వర్క్ చేయాలి. అక్కడ యూఎస్ టైం కదా, అందులో టైం మ్యాచ్ అయ్యేది కాదు. చివరికి తనే కాల్ చేసి వర్క్ చేసి ఆ అమౌంట్ పంపడం కానీ మళ్ళీ ఇంటికి పిలవటం కానీ నా ఇంటి పక్కనే ఉంటాడు. రోజు ఇంటి ముందే తిరుగుతూనే ఉంటాడు. కానీ టైం ఉండేది కదా. సో వాళ్ళకై వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఇచ్చేసి లక్కీగా ఉన్నాడు, ఇక్కడే రావడం కూడా జరిగింది. సో ఇలా ఇక రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈసారి ఒక మినీ గ్యాదరింగ్ బయట పెట్టుకున్నాం. సో మెయిన్ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్, ఫస్ట్లో నుంచి కూడా వాళ్ళు అన్నది సండే బయట చేసుకుందాం అన్నారు. సో స్కూల్లో ఒకసారి చేద్దాం మనం, కావాలంటే సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సండే బయట పెట్టుకున్నాం, కంటిన్యూ చేసుకున్నాం 2 days అని మనం ప్రపోజల్ చేసాము. దానికాడ 28 డేట్కి కూడా మనం ఎక్స్టెండ్ చేసాం. 27 కూడా రెడీ అయ్యాం, 28 కూడా రెడీ అయ్యాం. కానీ మరి కారణం ఏందో తెలియదు. సో మనం ఈ డేట్కి ఫిక్స్ అయ్యి అనౌన్స్ చేశాం కాబట్టి కంటిన్యూ చేసాం. మీ అందరూ కోఆపరేషన్ తోటి పద్మజాతో మాట్లాడుతున్నాము. పద్మజ అంటే ఇంకా మన కజినే కలుస్తున్నాను. గోమతి మీరందరూ కూడా బాగా కోఆపరేషన్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లోపల వాళ్ళు కానీ. ఆ విధంగా ఈరోజు ఇక్కడ మన సహకరించిన ఈ మిత్ర బృందం, మన ఉషా వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా మంచి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చక్కగా లైవ్ మురళి చూస్తున్నాడు, ఆస్ట్రేలియా సునీల్ చూస్తున్నాడు, రానోడు అందరూ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ లైవ్ చూసుకుంటారు. చాలామందికి మీరు కూడా బహుశా పంపించుంటారు చూడమని మీ పిల్లలకి వాళ్ళకి. సో వాళ్ళు కూడా లైవ్ చూసుకున్నారు. ఇది ఎందుకంటే మనం చేసింది ఒక ఎత్తు, ఈ వీడియోగ్రాఫీ ఫోటోగ్రఫీ శాస్త్రంగా ఉంటుంది. సో అన్ని గ్రూప్ ఫోటోలు కానీ చక్కగా ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది. చిన్న ఏదో ఉంటుంటాయి, అవన్నీ మనం పెద్ద అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ ఫోటోగ్రఫీ అందించిన వాళ్ళకి చక్కని మ్యూజిక్ ఇక్కడ చర్చిలో బ్రదర్స్ అందిస్తుంటారు వాళ్ళు. అదేవిధంగా సాంబయ్య కూడా చక్కని పాటలు రాసి పాడాడు, ఈ మన స్కూల్కి సంబంధించిన పాటలు. అదే మనకి ఫుడ్ సెక్షన్ అందించిన వాళ్ళు మంచి క్యాటరింగ్ భోజనం కూడా చక్కటి భోజనం అది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన ఫాదర్ ఇక్కడ ఫాదర్ పర్మిషన్ అనేది మనం ఏం చేయలేము. ప్రతి దానికి మీకు ఏది కావాలంటే చేసుకుంటాం. రూమ్ తాళాలు అన్నీ స్కాన్ చేసుకోమన్నారు, బుక్స్తో సహా. అంటే రికార్డు బయటకు ఎవరు అసలు అలాంటివన్నీ స్కాన్ చేస్తేనే ఆ ఫోటోలు వచ్చింది మనకి. ఇచ్చేసారు రూమ్ తాళాలు పెట్టుకొని మీరు వాడుకోండి. రూమ్స్ అయ్యి కరెస్పాండెంట్ గారు రూమ్ ఇచ్చారు. క్లాస్ రూమ్ ఉన్నాయి, తీస్తారు. నరేంద్ర నరేందర్ ఇయ్యమ్మ పోయేటప్పుడు కాసేపు కూర్చొని పాఠాలు చేయాలి. మీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూషన్ చేశారు. విత్ యువర్ పర్మిషన్ అన్నీ కూడా చక్కగా వాళ్ళకి ఏమేమి కావాలి అవసరం ఉన్నాయి నీడీగా ఈ వస్తువులను కూడా మనం సమకూర్చాము. వాళ్ళు హ్యాపీ అయ్యారు. పరుపులు కానీ క్వాలిటీగా ఇచ్చామని, ఏది కొన్నా కానీ బ్రాండెడ్ కొన్నాము, క్వాలిటీగా ఇచ్చి. ఇప్పుడు ఆ మైక్ సెట్ వాడేదే ఈరోజు మనతో దాన్ని ఓపెన్ చేసినాము. మన ఫంక్షన్తో డ్యాన్స్ చాలా ప్లేట్లు, గ్లాసులు, మెయిన్ పరుపులు 50-60 పరుపులు ఇచ్చాము. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ మాస్టర్లు ముఖ్యంగా ఈ
ఈ స్కూల్ మాస్టర్స్ నరేందర్ టీము వాళ్ళందరూ ఒక కోఆపరేషన్ పీఈటీ అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి పాపం 2 days నుంచి ఇక్కడే ఉండి మాస్టర్ గారు చక్కగా చేశాడు. వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ ఈరోజు హాలిడే అయినా వాళ్ళ వ్యక్తిగత పనులు ఉన్నా కానీ మాస్టర్ గారు వాళ్ళందరూ మన మాట నుంచి వచ్చారు. అదేవిధంగా మన మాస్టర్లు శక్తి లేకపోయినా చూశారు కదా అసలు రాజన్ మాస్టర్ గారు పాపం అంటే ఫిజికల్గా బాగా రాజన్ మాస్టర్ గారు కొద్దిగా వీక్ కాళ్ళు నొప్పి ఇచ్చి అసలు వాయిస్లో మార్పు లేదు. సో అందరూ వాళ్ళు కూడా చాలా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఇన్నింటికి అటెండ్ అయ్యాం మా లైఫ్లో ఫ్రెండ్ అని చెప్తారు. ఈ ప్రోగ్రామ్ కానీ మీరు చేసిన ఆప్యాయత ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మనకు దగ్గర సిస్టర్ ఉన్నారు ఇక్కడ పేరు వేరే పెట్టుకున్నాం కదా, పేరు మనకి ఫ్రాన్సీన్ అంటే మాకే గుర్తులేదు, నాకు సిస్టర్ ఉండేది అని అనేది మా పేరు పెట్టి చెప్పి లక్కీగా ఆమ్లెట్ చెప్పాలి ఏదో ఒకటి చపాతి కానీ ఆమె ఎక్కువ కొట్టేది ఆమె అందరికీ కాసుకొని ఉండేది నా కోసం. ఏం కాదు సిస్టర్ కూడా తెలుసా, ఆ సిస్టర్స్ ఎక్కడ ఉంటారులే. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సెంటాన్ సిస్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు. అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన మిత్రులు మన మధ్య లేరు. శివ మురళి ఇద్దరు అన్నదమ్ములు కజిన్స్. శివ నా దగ్గర పనిచేసేవాడు సివిల్ ఇంజనీర్గా. అప్పుడు మురళి, శివ, నేను, కిషోర్ కూడా నా దగ్గర హౌసెస్ తీసుకోవడం జరిగింది. మీ ఇద్దరం కలుస్తుంటాం రెగ్యులర్గా. నేను సింగపూర్ వెళ్ళి 20 సంవత్సరాల కింద వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తానా మసాలకి సింగపూర్ అంతా తిప్పాడు, థాయిలాండ్, సింగపూర్ అక్కడ ఉండేవాడు. సో మా అంటే మేము రిలేషన్స్ కూడా బ్లడ్ రిలేషన్స్. సో శివ అంతా కూడా కజిన్స్. శివ అనుకోకుండా యాక్సిడెంట్ నా దగ్గర పనిచేస్తూ యాక్సిడెంట్లో చనిపోవడం. 3 ఇంజనీర్లు ఒకే రోజు చనిపోయారు 20 years బ్యాక్ 2001లో. శివ కొడుకు యుఎస్లో సెటిల్ అయ్యడం, ఒక్కడే కొడుకు చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు, యుఎస్లో అయినాడు మురళి దగ్గర. సో ఇక అక్కడ మిత్రులు ఈ మధ్య ప్రేమ్ కుమార్ మంచి డాక్టర్ చెప్పక్కర్లేదు, ఇక్కడ ఉన్నప్పుడు స్మార్ట్ పోయాడు పాపం అతను. ఇంకా శివశంకర్ ఈ మధ్య ఉన్నాడు, ఆ మీటింగ్లో గ్యాదరింగ్లో ఉన్నాడు అతను. ఇక ప్రతి ఒక్కరు మన చిన్నప్ప అంటే మంచి వాలీబాల్ ప్లేయరు. వాళ్ళ వైపు కూడా మంగళగిరిలో ఉంది, ఇన్వైట్ చేసాము. మరి ఏదో కొన్ని కారణాలు నాకు కూడా రాలేదు, మన క్లాస్మేట్ ఆయన కూడా. ఇక ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని అట్లా మాస్టర్ దయాళ మాస్టర్ అంటే మీకు తెలుసా మరొక రజనీకాంత్, అంటే రజనీకాంత్ అనొచ్చు. సో అంత స్టైలిష్ మేము. మధ్యలో మేము కలవడం జరిగింది. మా అన్నయ్య కూడా ఇదే స్కూల్లో చదివాడు. ఇలా అన్న క్లాస్మేట్ మేము మైకేల్ అన్న నాగభూషణం, పాతూరు నాగభూషణం. మీ చిన్నవాళ్ళ కూడి బ్రహ్మజ్య వాళ్ళు వాడు కూడా చేసుకోవాలని ఇంప్రెషన్ వచ్చింది మనం చూసి. మా అన్నయ్య వాళ్ళకన్నా వాళ్ళు ఇప్పుడు లిస్ట్ అడుగుతున్నారు. సో మనకన్నా 2 years సీనియర్స్. సో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మనం ఒకటి మళ్ళీ మినీ గెట్ టుగెదర్ అనుకొని ఒకటి మన బయట ఎక్కడైనా పెట్టుకున్నాం, ఎక్కడైనా సరే హైదరాబాద్ కానీ ఎక్కడైనా మన ఇష్టంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్కూల్లో ఒకసారి చేసాం కాబట్టి. సో మీరు కూడా ఇందాక సాంబయ్య చెప్పినట్టు పాత సార్ ఇప్పుడు మా పల్నాడు జిల్లాకి హెడ్ ఆఫ్ ది సర్వే డిపార్ట్మెంట్ అంటే ఏడీ తర్వాత ఇన్స్పెక్టర్ అంటారు. అక్కడ ఏడీ లేడు, ఈజ్ ద ఓన్ అండ్ సో ఆనెస్ట్ ఆఫీసర్, మంచి పేరు ఉంది, చాలా అవార్డ్స్ వచ్చినాయి. అతని జిల్లాలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 సర్వేర్ ఉన్నాడు అన్నింటిలో, టెక్నికల్గా కానీ ఏదైనా. చాలా అడ్వైజర్ కూడా ఇచ్చాడు చంద్రబాబు టైంలో కూడా, మంచి అడ్వైజర్. ఇక్కడ రాజధానిలో పనిచేసినప్పుడు మంచి పేరు ఉంది. ఎవరైనా చెప్తారు కింద సర్వేలు కూడా, సార్ మాకు ఆయన గురువు అండి అంటే ఇక్కడ మనం ఎట్లా చెప్పుకుంటున్నాం. అతను ఆ విధంగా ఒక ఇన్స్ట్రక్టర్ లాగా పనిచేస్తుంది. ఇందాక మైకేల్ అన్నట్టు నేను మంచి ఇన్స్ట్రక్టర్ నేను ఆ విధంగా పాస్ అయితే మన వాళ్ళు ఎక్కడున్నా అదే విధంగా ఉన్నారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు కిషోర్ గురించి అంటే 2 మాటలు చెప్పాడు. డవ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. డవ్ అని ఇంకోటి ఉంది కదా, దాని పేరు మధ్యని 2 మా బాబాయ్ కొడుకు కూడా దాంట్లో సైంటిస్ట్ అమెరికా. ఆ కంపెనీలో మార్కెటింగ్ సైడ్ అన్ని కంట్రీస్ తిరుగుతాడు. అంటే వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నాడు కిషోర్. సో డవ్ కంపెనీ అంటే 1 of the ఇంటర్నేషనల్ చాలా పెద్ద కంపెనీ. అంటే కెమికల్స్ సంబంధించి కెమికల్ సైడు, సీడ్స్ సైడు 1 of the బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో నేను లాస్ట్ టైం ఫోన్ చేస్తే జపాన్ అన్నాడు, ఇంకోసారి మళ్ళీ 28 ఆస్ట్రేలియా అంటున్నాడు.
సో ఏదో కంట్రీలో ఉంటుంటాడు, కానీ 2 months ఇక్కడ ఉంటాడు. సో అట్లా మురళి కూడా అక్కడ సెటిల్ అయిపోయాడు. ఏప్రిల్ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్, డాక్టర్, చిన్న అమ్మాయి అబ్బాయి కూడా డాక్టర్ చదువుతున్నాడు. సో ఆ కారణాలు మురళి రాలేదు. సో మరొకసారి మీ అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఫోటోలు దిగొచ్చు, మన ఫ్లెక్సీ దగ్గర దిగొచ్చు. స్కూల్లో ఎక్కడైనా సరే దయచేసి ఫోటోగ్రాఫర్స్ సహకరించండి. మిత్రులు ఎవరైనా సరే దయచేసి తీసుకున్నటువంటి ఫోటోలు ఇప్పటి వరకు లైవ్లో ఇచ్చిన ప్రోగ్రామ్ బిగినింగ్ నుంచి అంటే 2013 నుంచి ఉన్నటువంటి ప్రతి మెమరీని కూడా మెమరీ కార్డులో పెన్ డ్రైవ్లో సేవ్ చేసి అందరికీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఫోటో దిగాలని ఆశపడిన వాళ్ళందరూ కూడా నేను చెప్పాను ఆల్రెడీ నరేంద్రకి 10th క్లాస్ రూమ్ తీసుకుంటామని. మీరు చూసారో లేదో నేను ఆల్రెడీ మన రూమ్ని వీడియోలో పెట్టాను. మీ క్లాస్ ఎక్కడ, మీ బెంచ్ ఎక్కడ, మీ ప్లేస్ ఎక్కడ చూసుకోండి అని. సో మరొకసారి మీరు లైవ్లో చూడొచ్చు. కాబట్టి ఫోటోషూట్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ కెమెరా వాళ్ళకి చెప్పి ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేయండి. అవన్నీ కూడా మనకి పెన్ డ్రైవ్లో సేవ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మా కిషోర్ ఎదురు చూస్తున్నాడు నెక్స్ట్ డేట్ ఎప్పుడు కానీ. యూట్యూబ్లో కూడా పెడతాను. పోనీ ఒక అవకాశం మా కిషోర్కి అనౌన్స్ చేయమని. గేట్ కాదు కానీ ఇంతకు అయిపోయింది కానీ గేట్ కాదు. ఒక విషయం గుర్తొచ్చింది. ప్రసాదులు ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు లాస్ట్ వీక్ ఈ కన్వర్సేషన్ గురించి మాట్లాడుకోండి. గ్రూప్ పెట్టుకో, వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రసాద్ ఏదో రిలేషన్ గురించి చెప్పాడు కదా, వాళ్ళిద్దరూ ఒక మాట చెప్పారు నాకు. ఈ హోల్ ప్రోగ్రామ్కి అసలు ఇన్స్పిరేషన్ లేదు లక్ష్మి. తను స్టార్ట్ చేసింది ఫస్ట్, తన ఇన్స్పిరేషన్తోనే మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇద్దరు మనస్ఫూర్తిగా చెప్పారు. డిఫరెన్సెస్ అనేవి కామన్, కానీ అది కొంతవరకు పెట్టుకొని ఇంతమంది గ్యాదర్ అయినప్పుడు డిఫరెన్సెస్ ఉండకూడదు. 45 years వచ్చింది, ఇంత జ్ఞానం వచ్చింది. ఇగో అనేది పక్కకు పెట్టేసి మనం కలవడం అనేది ముఖ్యం. మిగిలిన పక్కకు పెట్టుకొని ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఎన్నో చేయవచ్చు. స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సర్వదా ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నా. అట్లాగనే మీ బిడ్డలు అందరికీ కూడా మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని, అలాగనే ఆయురారోగ్యాలతో మీరందరూ కూడా కొనసాగించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ శుభవందనాలు.